హాయ్ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ను ఇటీవల 10 మంది కీలకమైనటువంటి నేతలు, చాలా పెద్ద స్థాయిలో ఉన్నటువంటి నేతలు బెంగుళూరులో వైఎస్ జగన్‌ని కలుసుకున్నారనేది ఒక కీలకమైనటువంటి అప్డేట్ వస్తుంది. అయితే ఇది 10 మంది నాయకులు ఎవరనేది కాసేపు పక్కన పెడితే, ఈ 10 మంది నాయకులు కలవడం వైఎస్ జగన్ అనేది రానున్న కాలంలో చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునున్నాయి. ఈ పరిణామాల పరంపర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై కానీ, రాష్ట్ర రాజకీయాలపై కానీ చాలా పెద్ద ఎత్తున ఒక సానుకూలమైనటువంటి ఒక పెను ప్రభావం ఉండబోతుందనే వార్తలు వస్తున్నాయి. ఇటీవల వైఎస్ జగన్ వారానికి ఒకసారి ఆయన బెంగుళూరు వెళ్తుంటారు. తాజాగా ఆయన బెంగుళూరు పర్యటనలో వారాంతంలో వెళ్ళినప్పుడు ఒక 10 మంది కీలక నేతలు కలుసుకున్నారు. ఈ 10 మందిలో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి చాలా సీనియర్ నేతలు ఉన్నారు. ఇది హైలీ కాన్ఫిడెన్షియల్ సోర్సెస్ ద్వారా అందుతున్నటువంటి సమాచారం. ఒక 10 మంది టీడీపీకి సంబంధించినటువంటి, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలు ఉన్నారు. అందులో ఒకరిద్దరు జనసేన పార్టీ నేతలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. సో ఈ ఇరువురి మధ్య జరిగినటువంటి చర్చల సారాంశం రానున్న కాలంలో చాలా కీలకమైనటువంటి పరిణామాలకు దారితీయనుంది. ముఖ్యంగా కొన్ని నియోజకవర్గాల్లో అయితే ఈ 10 మంది నాయకులకు సంబంధించినటువంటి అభ్యర్థిత్వాల్ని జగన్ దాదాపుగా ఖరారు చేసే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పి తెలుస్తోంది. ఎందుకంటే వైఎస్ జగన్ ఇప్పటికే ఒక క్లియర్ కట్ సూచనలు జారీ చేశారు. ఈ మధ్యలో రానున్న కాలంలో చాలా కీలకమైనటువంటి మార్పులు, పరిణామాలు చోటు చేసుకోవచ్చు అనేది. ఎందుకంటే వైఎస్ జగన్ అనే వ్యక్తి విదేశీ పర్యటన నుంచి వచ్చిన తర్వాత చాలా వేగంగా ఆయన స్టెప్స్ అనేది వేస్తున్నారు. ముఖ్యంగా రాజకీయంగా ప్రత్యర్థి పార్టీలు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పార్టీ నాయకులు కానీ, అటు చంద్రబాబు నాయుడు కలలో సైతం ఊహించని విధంగా ఆయన ఫార్వర్డెడ్ స్టెప్స్ అనేది వేస్తూ పోతున్నారు. ముఖ్యంగా విదేశీ పర్యటన నుంచి వచ్చిన తర్వాత చాలా వేగంగా ఆయన మూమెంట్స్ అనేది కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సరిగ్గా మరొక ఏడాదిలో పాదయాత్ర కూడా, చాలా సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర కూడా ప్రారంభం కానుంది. కాబట్టి ఈ పాదయాత్ర కంటే ముందుగానే చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థులను నేరుగా ప్రకటించి పాదయాత్ర స్టార్ట్ చేయాలనేది వైఎస్ జగన్ ప్రధానంగా తీసుకున్నటువంటి నిర్ణయం. ఆయన విదేశీ పర్యటనలో ఉండగానే దీనికి సంబంధించినటువంటి మొత్తం ఫీడ్బ్యాక్ అనేది ఎప్పటికప్పుడు ఆయనకి నివేదికల రూపంలో అందింది. సో ఈ నివేదికల రూపంలో అందడం ఒక వ్యక్తి అయితే, ఆ విదేశీ పర్యటన నుంచి వచ్చిన తర్వాత ఆయన తాజాగా బెంగళూరు పర్యటనలో బెంగళూరులో చాలా కీలకమైనటువంటి నేతలు కలుసుకున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర నుంచి ఒక 2-3 నేతలు ఉన్నారు ఈ 10 మందిలో అని తెలుస్తోంది. ముఖ్యంగా అటు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లా నుంచి 2-3 నేతలు ఉన్నారు. కృష్ణా, గోదావరి, గుంటూరు, నెల్లూరు జిల్లా నుంచి కూడా 2-3 నేతలు ఉన్నారు. ఓవరాల్గా మొత్తం 10 మంది నేతలు అయితే వాళ్ళు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలు. అంటే అందులో ఒకరిద్దరు మంత్రులు కూడా ఉన్నారని చెప్పి సమాచారం అందుతుంది. ఖచ్చితంగా ఎవరు అనేది బయటికి రావడం లేదు కానీ సమాచారం అది ఇప్పుడిప్పుడే వెల్లడించడానికి కూడా అంత వీలు పడని అంశం కాబట్టి వెల్లడించే పరిస్థితి కనిపించడం లేదు. సో ఓవరాల్గా ఆ 10 మంది నేతలకు సంబంధించిన పేర్లు ఇప్పుడప్పుడే వెల్లడించే పరిస్థితి లేదు. మొత్తానికి వైఎస్ జగన్ను కలవడం అనేది చాలా కీలకమైనటువంటి ఒక పరిణామంగా రానున్న రోజుల్లో మారనుంది. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. అంటే ఈ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి ఏంటనేది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలకు ఖచ్చితంగా ఇది ఒక షాక్గా మారే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. సో ఓవరాల్గా ఈ 10 మంది నేతలు ఎవరైతే బెంగళూరులో కలుసుకున్నారని చెప్పి వార్తలు వస్తున్నాయి, ఇది ఖచ్చితమైనటువంటి ఇన్ఫర్మేషన్. రానున్న రోజుల్లో చాలా కీలకమైనటువంటి రాజకీయ పరిణామాలకు ఇది ఒక వేదిక కానుందనడంలో ఎలాంటి సందేహం లేదు.